రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి. కానీ ఏమీ జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? అడ్డం పండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా, ఒకవేళ అడ్డం పండుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం, సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు చేసే పని ఎన్నికలప్పుడు చేస్తాం, ఓడగొట్టాల్సిన పని ఓడగొట్టేటందుకు చేస్తాం. ఒకవేళ మీరు అభిమానించి గెలిపిస్తే పెద్ద కుర్చీ వస్తే మన రాష్ట్రానికి నిధులు తెస్తాం. నాకెందుకే సిగ్గు బేసిజము? నేను రైతు పిల్లగాని ఊరు నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, వ్యవసాయం అంటే తెలుసు, ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని, తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. ఏ చెట్టుకి ఏ పురుగు పట్టినా పురుగును వదిలిచ్చే తెలివితేటలు మీరిచ్చిండ్రు, దేవుడు ఆశీర్వదించిండ్రు. ఏ దానికి కూడా ఎవరు వెనక ముందు ఆలోచన చెయ్యకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం.